రజనీకాంత్ రెడ్డి సాయేశ్వర కాలనీ. ఇది మేము రీసెంట్ కొనుక్కున్నాం, 1 year అవుతుంది కొనుక్కొని. వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చారు, పొద్దున 5 గంటలకి వచ్చారు. కాల్ చేయండి ఇదంతా వన్ సర్వేలో వస్తుంది, వన్ సర్వేలో మాకు ఏం నోటీసులు ఇవ్వలేదు. కనీసం పొద్దున వచ్చేసి కొలగొట్టడే స్టార్ట్ చేశారు. ఫస్ట్ వన్ సర్వేలో వస్తుంది, వన్ సర్వేలో సీలింగ్ ల్యాండ్ ఉంది. వన్ సర్వే ఎక్కడ ఉందో తెలియదు మనకి, వన్ సర్వేలో ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. మరి 200 గదాలే వస్తా అంటే వన్ సర్వేలో ఉన్న అన్ని కొలగొడుతున్నాం మేము. వన్ సర్వేలో ఉన్న మొత్తం అన్ని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో వన్ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అని చెప్పట్లేరు. మాకు పర్మిషన్ వాళ్ళే ఇచ్చారు, కట్టుకోమని వాళ్ళే ఇచ్చారు. హౌస్ ట్యాక్స్ కట్టించుకుంటారు, సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. కరెంట్ బిల్లు ఉంది, మోటార్ నల్ల బిల్లు అన్ని ఉన్నాయి. వాళ్ళే మీటర్ పర్మిషన్ ఇచ్చారు, మీటర్లు ఇచ్చిర్రు, పర్మిషన్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిర్రు. LRS కట్టినాం, ఫుల్ LRS కట్టినాము, పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాం. మేము ఊర్లో 2 ఎకరాలు ఉంటాం, 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక్క కొడుకు కోసము ఇది కొన్నాము. ఆయన కొన్ని అమ్మిన ఆయన వస్తలేడు. నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం, రేకులు వేసుకున్నాం, ఇంకా లోను తీసుకున్నాం, ఇంకా కట్టుకోనే లేదు. మేము ఇంట్లోకి వచ్చి కిరా ఇంట్లోనే ఉన్నాం. కట్టుకోక ముందుకే కూల కొడుతుండ్రు. ఆయనకి ఎందుకు న్యాయం అవుతుందో ఏమో. మేము ఆ దేవుడి కన్నా న్యాయం లేదు. ఎన్ని చేసుకుంటాం, నా కొడుకు ఇష్టపడే రేకులు ఇల్లు అయినా నిమ్మలంగా ఉంటాం అనుకొని మేము ఇంత కష్టపడితే ఇదివరకు ఒకసారి వచ్చిన కొంచెం అంతనే కూల కొట్టిపోయింది. ఇది మీది లేదు అని అన్నారు, అందుకే మేము నిమ్మలంగా ఉన్నాం. లేకపోతే అయినా ఇది కోట్లనే ఉన్నదంట. ఆ భగవంతుడు కోట్లనే వేసిండు, అది తిరుగుతా ఉండు నా కొడుకు కష్టపడి.